ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడు మీదున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. పరుగుల వేటలో తగ్గేదే లేదని అంటున్నాడు. ఇంగ్లాండ్తో వన్డేలో విశ్వరూపమే చూపించాడు. అభిమానులకు పరుగుల విందించాడు. 50 బంతుల్లో 50 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ఆ తర్వాత గేర్లు మార్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా 129 బంతులాడిన ట్రావిస్ హెడ్ 154 పరుగులు సాధించాడు. ఇందులో 20 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. నిజానికి ఛేదనలో ట్రావిస్ హెడ్ ఈ స్కోర్ చేశాడు. ట్రెంట్ బ్రిడ్జ్ లో అరుదైన ఘనతను అందుకున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ లో ఛేదనలో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2018లో ఇంగ్లాండ్ పై 114 బంతుల్లోనే హిట్ మ్యాన్ 137 పరుగులు సాధించాడు. రోహిత్ కు సంబంధించిన రికార్డులను బ్రేక్ చేయడం ట్రావిస్ హెడ్ కు కొత్త కాదు. 2023లోనూ ఓ మైల్ స్టోన్ ను సెట్ చేశాడు. వరల్డ్ కప్ లో తన అరంగేట్ర మ్యాచ్ లోనూ ట్రావిస్ హెడ్ దుమ్ము రేపాడు. న్యూజిలాండ్ పై సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో 63 బంతుల్లోనే హిట్ మ్యాన్ సెంచరీ సాధించాడు. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో రోహిత్ సేనపై ట్రావిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిలోనూ సూపర్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియా విశ్వ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌట్ అయింది. బెన్ డకెట్ 95 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. విల్ జాక్స్ 62 పరుగులు చేశాడు. ఆడమ్ జంపా, లబుషేనే 3 వికెట్లు తీశారు. బంతితోనూ ట్రావిస్ హెడ్ మాయ చేశాడు. 2 వికెట్లు దక్కించుకున్నాడు. టార్గెట్ చేజ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఆరంభంలోనే అవుట్ అయ్యాడు. 10 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ట్రావిస్ హెడ్ బాధ్యత తీసుకున్నాడు. సహచరులతో కలిసి స్కోర్ ను కరిగించాడు. కీలకమైన పార్ట్నర్షిప్స్ ను నమోదు చేశాడు. లబుషేన్ కూడా మెరుపులు మెరిపించాడు. దీంతో మరో 36 బంతులు ఉండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో సత్తా చాటింది. 5 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. బ్యాట్ బాల్ తో రాణించిన ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.